మీకు పిల్లని నాకు చాలా మిస్ అవుతుంది ఆంటీ. అవును, మిస్ అయితే సోమవారం రా. ఎక్కడికి రావాలి ఆంటీ? మాకు లారీ వేసుకొని రైమని మాకు వచ్చేస్తాయి. ముబారక్పూర్కి రా. ఖచ్చితంగా వస్తాయంటీ. ఆంటీ మాకి విబిఎస్ లో ఏం నేర్చుకున్నారో మీకు చెప్తాయంటీ. చెప్పు చెప్పు. మాకి విబిఎస్ లో నిన్నటి వరకు కూడా ఏం నేర్చుకోలేదు ఆంటీ. అరే మాకి పొద్దున్న ప్లేయర్ లో ఆంటీ అంకుల్ చెప్పింది ఆంటీ, గర్వానికి నాశనానికి వెనక గర్వం నడుస్తుందని మాకు చెప్పింది ఆంటీ. అందుకని మానేస్తున్నావా? అవునండి, మాకి మస్తు ప్రౌడ్ అండి, మాకి మస్తు గర్వం ఉంది అండి. మాకి దానివల్ల ఎవరికి నాకే నష్టం అండి, మాకు అదే నేర్చుకున్నాయండి. అందుకే మరి నష్టపోవద్దని దేవుడు మాట్లాడతాడు మనతో. మాకి మా డ్రైవింగ్ స్కిల్స్ కి చూసి, మాకి ముఖం చూసి, మాకి హెయిర్ చూసి మాకి అంటే మస్తు ప్రౌడ్గా ఉండేదండి. దాని తర్వాత ఈ రోజు అవన్నీ పోతాయి, గుర్తు పెట్టుకో. గర్వం నాశనానికి ఉందని నడుస్తుంది. దేవుని బిడ్డలు గర్వం ఉంటే వేస్టా కాదా? అంతే అండి. మాకు ఒక మాట చాలా బాగా నచ్చినాయండి. ఏం మాట అబ్బా? అంకుల్ చెప్పింది ఏమని చెప్పింది అంటే, నీకు ముఖం ఏసయ్య ఇచ్చింది, నీకు జాబ్ ఉందా ఏసయ్య ఇచ్చింది, నీకు ఫ్యామిలీ ఉంది ఏసయ్యకి ఇచ్చింది, మీకు ఏమీ లేదు మీకు ఎందుకు గర్వం అని చెప్పింది అండి. మాకు మొత్తం నిజంగా ఏమి లేకపోయినా గర్వం ఉంటది, సైతానుడి గుణం కదా అది, అందుకే ఉంటుంది. కాబట్టి అది వదులుకోవాలనే తెలుసుకోవాలి. మాకు ఈరోజు అదే నిర్ణయం తీసుకుంది అంటే, మాకి విరిగి నలిగి హృదయంతో మాకి జీవించాలి అని మాకి బాగా తీర్మానం చేసుకున్నాయండి. మరి అలాగే ఉండాలి. ఆమేన్. ఖచ్చితంగా ఉంటాయండి. మాకి కోసం మీకు పిల్లలు ప్రేయర్ చేస్తారా ఆంటీ? చేస్తారు. అవ్వేంది గమ్ముకుంది? అమ్మా ఏంటమ్మా? ప్రేసలాడమ్మా. అరే జంటగా వచ్చావేంటి? అమ్మా అయిపోయే ముందురా బాయ్ చెప్తామని వచ్చావా? ఈ ముసలోనికి సువార్త చెప్పి పట్టుకొచ్చిందమ్మా. ఏమంటే సువార్త చెప్పి పట్టుకొచ్చిన. అవునా? సువార్త చెప్పి పట్టుకొచ్చాడు. ఓకే, సువార్త చెప్తే ఏదో రాజశేఖర రెడ్డి టైప్ లో వచ్చాడు ఏందా అని చూస్తున్నాను. ఈయన మా ఊరు సర్పంచ్ అమ్మా. మీ ఆయన కాదా? మా ఆయన కాదు. ఈ ముసలోడికి ఇంత గలీజుకున్నాడు, మా ఆయన ఎందుకు అవుతాడు? ఏంటవు అట్లా అంటున్నావు? చక్కని చుక్కమ్మా. చక్కని చుక్కనా? ఓకే. ఈ ముసలోడు నరకం పోయేటోని సువార్త చెప్పి పట్టుకొచ్చిందమ్మా. నరకానికి పోయేటటువంటి ఇట్లెందుకు వస్తాడు? తెల్లగా చక్కగా డ్రెస్. సువార్త చెప్పిన బతుకు మారిందని తెల్ల బట్టలు వేసుకొని వచ్చిందమ్మా. అవునా అమ్మా? చెప్పమ్మా. ఈరోజు నేను చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నామ్మా. ఈ వీడియోస్ లో యేసు ప్రభు ఏం మాట్లాడిండో చెప్తా. విన్నావా అసలు సరిగా? అమ్మా నేను మస్తు విన్నామ్మా. మీ పూరలో ఏం లేరు. మా పిల్లలు చక్కగా విన్నారు, మంచిగా చెప్పారు. ఏమ్రా పిల్లలు మళ్ళీ నేను వస్తే ప్రైజ్ లాడ్ చెప్తలేరు? చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. అవ్వ ఇప్పుడు దాకా యాక్షన్ సాంగ్స్ చేశారు, అలసిపోయి కూర్చున్నారు. నీ ముచ్చట ఏదో ఇద్దామని హ్యాపీగా ఉన్నారు. అమ్మా ముంగడ కూర్చున్న మనమాడు అన్నం తిన్నావా, మంచిగా బొక్కలు తిన్నావా అని అనబట్టమ్మా మధ్యాహ్నము. అవునా? మధ్యాహ్నం బొక్కలు పెట్టారా? అమ్మా చికెన్ పెట్టారు. అవునారా? చికెన్ తినారా మీరు? ఓహో, అవ్వ చికెన్ బాగానే లాగించినట్టుంది కదా. మంచిగా జర ఊపు ఉన్నది. ఓకే. అమ్మా వేడి చేస్తుందవ్వా ఎక్కువ తింటే. అమ్మా బాబు అన్న నాకు పోయేటప్పుడు రచన కూడా ఇస్తాన్నాడమ్మా. ఇస్తాడో లేదో చూస్తుంది నేను. ఓకే ఓకే. అమ్మా అయితే ముచ్చట ఏంటంటే, ఈ వీబీఎస్కి వచ్చినాక నేను చాలా నేర్చుకున్నామ్మా. ఏం నేర్చుకున్నావు? చాలా నేర్చుకున్నామ్మా. ఉంటుందా బుర్రలో? దాంట్లో ఒక మొక్క అయితే నాకు బంచి ఎక్కిందమ్మా. ఏదో చెప్పు. ముసల్దాన్ని పోయే కాలం దగ్గరకు వచ్చింది. అయితే పొద్దున జెస్సికా తిన్నావా అమ్మా? జెస్సి బాబు కదా. జెస్సి బాబు లాగా నేను కూడా పరిచయం చేయకపోయినా పిల్లకాయల్ని పట్టుకొద్దాం అనుకున్నామ్మా. వెరీ గుడ్. పిల్లలు తీసుకొచ్చేది కూడా ఒక మంచి సేవ తెలుసా? సమరేశ్వరి చేసింది ఏం సేవ అనుకుంటున్నావు? అమ్మా సమరేశ్వరి ఊరంతా పిలుచుకొచ్చింది. మీ ఊర్లో ఉండే పిల్లల్ని పిలుచుకురావాలవ్వా ఈసారి. అమ్మా ఇక పట్టుకొచ్చిన తిరుమలపూర్కి వెళ్ళి. అవునా? బస్సు మొనదే. అబ్బో, బస్సు నిండా పిల్లకాయల్ని వేసుకొని వచ్చిన. వాళ్ళే చెప్తున్నారు చూడండి. అమ్మా అవ్వా చెప్పు. సెటైర్లు బాగానే వేస్తున్నావు. చెప్పు ఏంటవా చెప్పు. అయితే ఇక నేను అది మంచి తీర్మానం చేసుకున్నామ్మా. ఏమని?
నేను కూడా ఆ. ఏడ మీటింగ్ ఉన్నా అక్కడికి వచ్చేస్తా. వస్తా, వెరీ గుడ్, పిల్లల్ని పట్టుకొస్తామ్మా. వెరీ గుడ్. పిల్లలు మీరేం చేస్తారా? ఇంటికి వెళ్ళి బైబిల్ చదువుతారా, ప్రార్థన చేస్తారా, ఏసై పాటలు పాడుకుంటారా, వేరే వాళ్ళకి నేర్పిస్తారా మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి? చూసావా మా పిల్లలు ఊరంతా నేర్పించేస్తారట అమ్మా. అయితే ఇంకో ముచ్చట నాకు యాదికి వచ్చింది. ఏంటో చెప్పు. గిడ దగ్గరలో సండే స్కూల్ ఏమైనా ఉంటే చెప్పమని చెప్పమ్మా జరా. అదే పిల్లలు ఏ ఊర్లో ఆ ఊర్లో సండే స్కూల్ ఉంది కదా, మీకు ఊర్లలో ఉంది కదా, ఇక్కడ కూడా ఉంటుంది కదా. ఉందమ్మా, అన్ని ఊర్లలో ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు అక్కడంతా కూడా సండే స్కూల్స్ ఉన్నాయి. నేను ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క ఊరు తిరుగుతా, చూస్తా ఎంతమంది పిల్లలు సండే స్కూల్కి వస్తుర్రు, ఎంతమంది వస్తలేరో చూస్తామ్మా. మీ పిల్లలు మంచిగా చెప్పారు కానీ చూడు నిన్న వచ్చిన వాళ్ళు ఈరోజు లేరు. ఎర్రసొక్కడు నిన్న ఇద్దరిని పట్టుకొస్తా అన్నాడు, ఈరోజు ఆడే వచ్చిండు, ఒక్కడే వచ్చి ముక్కలు తిని పోతుండమ్మా. అయ్యో, వాళ్ళు ఏమైందో వాడికి ఏమైనా బాగాలేదేమోలే, అందుకే వచ్చిండాడు. అమ్మా సారు చెప్పావా? పోయే రోజు లాస్ట్ రోజు కూడా నువ్వు మాట్లాడకపోతే నేను అలగానా సారు? నీతో నువ్వు అమ్మతో మాట్లాడుతున్నావు కదా, మధ్యలో ఎందుకని? మధ్యలో ఎందుకనా, లేకపోతే ఇంతసేపు దుంకి కలిసిపోయా? ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఇంకొకరు ఓవర్టేక్ చేయరు తెలుసా, తెలివి. అమ్మా సార్ మంచోడు అమ్మా, అబ్బబ్బబ్బ సారు చాలా మంచివాడు అమ్మా. అయ్యో మా పిల్లలు చూడండి బాగా పడతారు, అబ్బబ్బబ్బా పాడతారా? అబ్బబ్బా పాడతారా? అబ్బబ్బా యేసు క్రీస్తు మస్తమ్మా చూడండి, అబ్బబ్బా మస్తు బాయ్స్ పాడాలి. ఇంత ప్రేమ అమ్మాపై ఇంత ప్రేమ. ఓకే చాలు. చెప్పు. పిల్లలు మస్తు దిల్లు ఖుషిగున్నారు బిడ్డ, అందరూ చూసేసరికి. అవునా? మరి ఏసై నమ్ముకున్నావా నువ్వు? లేదు బిడ్డ. అయ్యో, కూరగాండనైతే సండే స్కూల్ కూర బడి కూర అందోల్తా గాని నువ్వు మటు మారలేదు. నేను మాత్రం మారలేదు. అదే రాజాలాగే ఉన్నావు కదా. అదే బిడ్డ, తిన్నయ్యాల ఏం రాగిదో ఈ బిడ్డకి నాకు ఆ తేడా దొరికిందో అనుకుంటే. ఎవరు? ఆ బిడ్డకి ఆయనకి చాలా వచ్చిందంట. ఈ బిడ్డకి నా కథ ఎడ దొరికిందిరో నాయనో అనుకుంటివా? డిట్టు గట్లనే చెప్పబడితివి నా కథ అంతా. ఓకే, నీ కథ అంతా చెప్పా. ఏమైనా మార్పు ఉందా అంటావా? చెప్పు మరి, మారాలి కదా. నమ్మకపోతే నరకం. ఈ రాత్రి మంది కాదు, ఎలుక తోక తెల్ల కాదు, ఈ ముసలోడు మారాడమ్మా. అయ్యయ్యో, ఊర్లోనేమో గొట్లాడికి మస్తు గట్టి అరుస్తాడు, ఈడనేమో ఎంత మెల్లి పాము పిల్లి చేతిలో ఏలు పెడితే కొరకనట్టే చేస్తున్నాడమ్మా. ఓ బిడ్డ, చెరుకనేనా ఉన్న సగం పంచాయతీల్లో ముసలేస్తుంది ఊర్లంతా. అయితే ఈరోజు మాట్లాడా ఇంతకు దేవుడితో రాజా కథ గురించి? చెప్తున్నా. అదే మరి మాట్లాడిండు నాతో. మరి ఏసై నమ్ముకున్నావా? అయ్యో, ఏసైతే నమ్ముకున్నా గాని ఎట్లా పాపాలో ఒప్పుకోవాలో తెలియక వచ్చింది. అదే చెప్తాడు చూడు, బ్రదర్ చెప్తాడు చూడు. నేను ఏ పిల్లలు మాట్లాడుతురా, తాత చెప్పి నాకు కూడా వినపడకుండా చేస్తున్నాను. ఏసైని నమ్ముకోవడం అంటే, ఏసై మనందరి పాపాల కొరకే ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. యేసు అంటేనే అర్థం ఏంటంటే, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టాడు. కాబట్టి పిల్లలు గమనించండి, ఈ లోకంలో ఎవరు పాపలంటే దేవుని వాక్యం చెప్తుంది, ఏ భేదం లేదంట. భేదం లేదు. గొప్పోడని, పేదోడని, చదువుకున్నవాడని, చదువు లేని వాడని, ఎవరైనప్పటికీ ఏ భేదం లేదు. అందరూ పాపం చేశాం. అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించే ఆ పరలోక రాజ్యాన్ని మహిమను పొందలేకపోతున్నాం. అందుకనే యేసయ్య ఈ లోకానికి మానవుడిగా శరీరధారిగా వచ్చాడు. యేసయ్య నీ కొరకు నా కొరకు ఎందుకు వచ్చాడంటే, మన పాప శిక్ష భరించడానికి వచ్చాడు. మనకు బదులుగా ఆయన శిక్ష భరించినాడు. అందుకనే సిలువలో చనిపోయినాడు. సెలవులో చేతుల్లో మేకులు, కాళ్ళ మేకులు, తల మీద మండల కిరీటం పెట్టించుకుని శరీరం అంతటి నుంచి రక్తం కాచి ఆయన చనిపోయినాడు. బిడ్డ గుర్తించు, ఎందుకంటే రక్తం చిందించకుండా పాపానికి క్షమాపణ లేదు.
అందుకని అది ఎటువంటి రక్తం అంటే పాపం లేని రక్తం, పరిశుద్ధమైన రక్తం. ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు, కన్యక ద్వారా ఈ లోకానికి మానవుడిగా శరీరధారికి వచ్చాడు. అంతేకాదు 33 సంవత్సరాలు ఆయన పాపం లేనివాడుగా జీవించాడు. నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడని చెప్పాడు. బిడ్డ ఎవరైనప్పటికీ ఏసా నేను పాపిని, నా పాపాల కొరకు మీరు లోకానికి వచ్చావు. ఏసా నీ రక్తంతో నన్ను కడిగంటే ఆయన నిన్ను కడుగుతాడు. మన పాపంలో ఒప్పుకుంటే ఆయన కడుగుతాడు, ఆయన నిన్ను తన బిడ్డగా చేసుకుంటాడు. నువ్వేం చేయాలంటే ఏసా నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు అని చెప్తే చాలు. ఏం తాత కొడుక ఎంతో చిన్న ప్రార్థన చేస్తే నేను చేసిన అన్యాయాలు అక్రమాలు అన్ని దేవుడు క్షమిస్తాడా కొడుక? తప్పకుండా క్షమిస్తాడు. యేసయ్యా నన్ను క్షమించు అని చెప్పు చాలు, అంతే. ఇంకేం మళ్ళా నేను ఊర్లో సర్పంచ్ కదా, నాకు పరలోకంలా స్పెషల్ సీట్ ఏమన్నా ఉంటుందా? తాత చూసినావా చూడు, వయసు అయిపోయే వరకు ఇప్పుడు నమ్ముకుంటున్నావు, ఏం లేదు. మా పిల్లలు ఇప్పటి నుంచి దేవుని కోసం జీవిస్తారు. వాళ్ళు దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు చాలా సంపాదించుకుంటారు, ఆత్మలు సంపాదించుకుంటారు, దేవుని పని చేస్తారు. వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, నీకేముంది? కాళ్ళు పెడితే చాలు అనుకో తాత. కాళ్ళు పెట్టేదే నీకు లేదు, టైం అయిపోయింది, నువ్వేం చేయలేవు. ఖాళీ పరలోకంలోకి జస్ట్ అడుగు పెడతావు అంతే. అమ్మా ఏడ మూల ఉంటావు చెప్పు అమ్మా. ఏవో చూసినావమ్మా, అట్లే ఉంది మీకు ముసల్తనానికి కుసుమగుడాలు అన్నట్టు. అట్లే ముసలోడు పోయేది అప్పుడే కాలు అడుగు పెట్టడానికి చేత కాక ఈ స్పెషల్ షీట్ కావాలంట. స్పెషల్ సీట్ ఇక్కడ ఉంటదేమో కానీ సీట్లు అమ్ముకోరా నాయన అంటే అమ్ముకొని వచ్చేటట్టున్నా నేను. అదే తాతకి తెలియదు కదా, మంచి పని చేసావు. లాస్ట్ రోజు ఊర్లన్నీ పంచాయతీ దెబ్బ గిట్లనే ఉంటదమ్మా, మన పంచాయతీ దెబ్బకోళ్ళు వేసాయి దగ్గర. అదే కదా, దేవుని కొరకు జీవించాలా, ఏం చేసేదానికి టైం లేదు తాతకి. ఖాళీ ఏసై నమ్ముకొని మోక్షంలో అడుగు పెడతాడు. మా పిల్లలైతే చాలా సంపాదించుకొని పోతారు, కిరీటాలన్నీ ఉంటాయి వాళ్ళకి, అర్థమైందా? ఇప్పుడు కూడా పెట్టుకొని చూపించారు. తాత కిరీటం పెట్టుకున్నారు మా పిల్లలు, చూసావా? చూడు అక్కడ బంగారు కిరీటము, అపరంజ కిరీటము, అది అక్షయ కిరీటము, జీవ కిరీటము, చాలా కిరీటాలు ఉంటాయి మా పిల్లలకి, మాకు. అర్థమైందా అవ్వా? తాత అవ్వా చెప్పు, దారిలో చెప్పు, తాతకేం అర్థమయ్యేదట్లేదు. చెప్తామ్మా, ఈనకపోయినా అనుకో 2 సప్పరించి మానే చెప్తా నేను. అయ్యో సరే, తల మీద బైబుల్ పెడితే దయ్యం పోవాలి ముసలోనికి. కరెక్ట్, వెరీ గుడ్. సరే అవ్వ, టైం అవుతుంది, పిల్లలు పంపించేద్దాము, చాలా దూరం వెళ్ళాలి. సరే మరి పిల్లలు ఎవరిని తేలేదు ఏంటి అవ్వా? అమ్మా ఇక పోతామమ్మా. నేను చెప్పింది ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి? ఇక మీ పిల్లలు అల్లరి చేస్తున్నారు, బాగా చెప్తున్నారు. సరే బాయ్ చెప్పేసి వెళ్ళిపో, టైం అయిపోయింది మాకు. ఓకే బాయ్ పిల్లలు.